వెల్కమ్ టు 5 at 5. రామరాజ్యం పేరుతో అర్చకుడు రంగరాజన్పై విర్రవీగిన వీర్రాఘవరెడ్డి ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. కేసు లోతుల్లోకి వెళితే చాలా గుళ్లలో ఇలాంటి అహంకారమే చూపించినట్టుగా బయటపడుతోంది. ఆ అహంకారం ఎలా తగ్గించబోతున్నారు పోలీసులు, ముందుగా చూద్దాం. కిరణ్ రాయల్ వర్సెస్ లక్ష్మి, వీళ్ళిద్దరి వివాదం కొనసాగుతుండగానే లక్ష్మిని జైపూర్ పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. ఇంతకీ లక్ష్మికి జైపూర్కున్న లింక్స్ ఏంటో చూద్దాం ఈ బులెటిన్. ఎనీ టైం సమ్మెకి వెళతామని మొన్న మధ్య తెలంగాణ ఆర్టీసీ కార్మికులు నోటీసులు ఇచ్చారు. వద్దంటూ ఇవాళ చర్చకు పిలిచింది ప్రభుత్వం. మరి చర్చలు ఫలిస్తాయా? సమ్మె హారన్ ఆగుతుందా? చూద్దాం. ఏపీలో వైసీపీ పాలనలో ఉండగా హౌసింగ్ స్కీమ్ లో భాగంగా వేలాది మందికి ఇళ్లు కేటాయించింది. ఇప్పుడు వాటిపై ఎంక్వైరీ చేస్తోంది ప్రభుత్వం. ఒకవేళ అర్హత లేకపోయినా అప్పనంగా ఇల్లు ఇచ్చారని తేలితే ఇక కుళ్ళక్కేనా? ఈ బులెటిన్లో చూద్దాం. ఇక ఢిల్లీలో బీజేపీ గెలిచింది సరే, మరి సీఎం ఎవరు? రేస్లో అయితే ముగ్గురున్నారు. మరి వాళ్లలో ఫిల్టరింగ్ ప్రక్రియ పూర్తి కాలేదా? సీఎం ఎంపిక ఎందుకు ఆలస్యమవుతోంది? చూద్దాం ఈ రోజు 5 at 5లో. న్యూస్. కిరణ్ రాయల్ పై చీటింగ్ ఆరోపణలు చేసిన లక్ష్మి అరెస్ట్ అయ్యారు. ఆమెను రాజస్థాన్లోని జైపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. వేర్వేరు చీటింగ్ కేసులో 2 ఏళ్లుగా తప్పించుకు తిరుగుతున్నారు లక్ష్మి. అయితే మీడియాలో కనిపించడంతో జైపూర్ పోలీసులు తిరుపతికి వెళ్లారు. నేరుగా ప్రెస్ క్లబ్కి వెళ్లి లక్ష్మిని అదుపులోకి తీసుకున్నారు. విశాఖ, బెంగళూరు, చెన్నై, జైపూర్లో లక్ష్మిపై చీటింగ్ తో పాటు బ్లాక్ మెయిల్ కేసులు సైతం ఉన్నాయి. వేర్వేరు ప్రాంతాల్లో ఉంటూ పోలీసుల కంట పడకుండా జాగ్రత్త పడుతోంది లక్ష్మి. ఈ మధ్య కిరణ్ రాయల్ పై చీటింగ్ ఆరోపణలు చేశారామె. టీవీలో కనిపించిన సమాచారంతో తిరుపతి పోలీసుని కాంటాక్ట్ అయ్యారు జైపూర్ పోలీసులు. ఆ తర్వాత ఆమెని అరెస్ట్ చేశారు. కిరణ్ రాయల్ పై చీటింగ్ ఆరోపణలతో సీరియస్ అయిన జనసేన అధిష్టానం విచారణకు ఆదేశించింది. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని కిరణ్ రాయల్ ని ఆదేశించింది. ఇక మరోవైపు తనపై వస్తున్న ఆరోపణలపై తిరుపతి అడిషనల్ ఎస్పీకి కంప్లైంట్ చేశారు కిరణ్ రాయల్. తన ఫోన్ డేటాను దొంగలించి బెదిరింపులకు పాల్పడుతున్నారని కంప్లైంట్లో పేర్కొన్నారు. 10 ఏళ్ల క్రితం సెటిల్మెంట్ అయిపోయినటువంటి విషయాన్ని ఇప్పుడు తెరపైకి తీసుకొస్తున్నారని, దీని వెనుక కుట్ర ఉందని ఆరోపించారు కిరణ్ రాయల్. కిరణ్ ని నమ్మి మోసపోయానంటూ లక్ష్మి సెల్ఫీ వీడియో కూడా రిలీజ్ చేశారు. తనను బెదిరించి 1 కోటికి పైగా నగదు, 25 తులాల బంగారం కాజేసి ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టారని ఆరోపించారు లక్ష్మి. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, జైపూర్ పోలీసులు అసలు లక్ష్మిని ఏ కేసులో అరెస్ట్ చేశారు? ఆమెపై మొత్తం ఎన్ని కేసులున్నాయి? అంటే లక్ష్మి ఫైనాన్షియల్ ఫ్రాడ్కి సంబంధించిన కేసుల్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించి జైపూర్ పోలీసులు ఈరోజు మధ్యాహ్నం తిరుపతికి చేరుకున్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఆమె మీడియాతో మాట్లాడి బయటకు వస్తున్న సందర్భంలోనే ఆమెను అదుపులోకి తీసుకున్నట్టు. ఆ తర్వాత నిన్న ఇదే యూనివర్సిటీ పిఎస్లోనే, నేను ప్రస్తుతం యూనివర్సిటీ పిఎస్ దగ్గర ఉన్నాను, ఈ యూనివర్సిటీ పిఎస్లోనే ఆమె కిరణ్ రాయల్పై ఫిర్యాదు చేసింది. తనకు 1,20,00,000 రూపాయలు కిరణ్ రాయల్ ఇవ్వాల్సి ఉంది, ఆర్థికంగా తనను మోసం చేశాడు, అట్లాగే బెదిరింపులకు పాల్పడ్డాడు, తనకు న్యాయం చేయమని చెప్పేసి ఆమె ఫిర్యాదు చేసింది. అయితే మనం 3 రోజులుగా గమనిస్తే ఖచ్చితంగా సెల్ఫీ వీడియోలు, ఒకవైపు ప్రెస్ మీట్లు, మరోవైపు ఆరోపణలు వీడియోలు, అంటే ఇలా పలు రకాల ఆరోపణల నేపథ్యంలో రాజకీయ రచ్చగా కూడా మారిపోయినటువంటి అంశంలో ఈరోజు మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఫైనాన్షియల్ ఫ్రాడ్ కేసులు, అంటే కొన్ని చోట్ల కొన్ని రాష్ట్రాల్లో, ప్రధానంగా రాజస్థాన్తో పాటు ఆంధ్రప్రదేశ్, మరోవైపు కర్ణాటక, తమిళనాడులో కూడా లక్ష్మి ఆర్థిక నేరాలకు పాల్పడింది, ఆన్లైన్ మోసాలకు పాల్పడింది అంటూ ఆరోపణలు ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే నమోదైనటువంటి కేసుకు సంబంధించి రాజస్థాన్ పోలీసులు తిరుపతికి వచ్చి ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అయితే యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ దగ్గర హైడ్రామా నడుస్తోంది. ఆమెను అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసి తీసుకెళ్లేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తుంటే, మరోవైపు ఆమె తరపు లాయర్లు మాత్రము ఎలాంటి వారెంటీ లేకుండా ఆమెని అరెస్ట్ చేసేందుకు వీల్లేదని పట్టుబడుతున్న నేపథ్యంలో ఒకవైపు రాజస్థాన్కు సంబంధించిన పోలీసులు, ఏపీకి సంబంధించిన పోలీసుల మధ్య సంభాషణ అయితే కొనసాగుతుంది. ఆమెని అదుపులోకి తీసుకెళ్లేందుకు అనుమతించాలా వద్దా అన్న దానిపై సందిగ్ధత మల్లగులాలు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లోనే ప్రస్తుతం లక్ష్మి ఉంది. అయితే లక్ష్మి ఆరోపణలు వెనకాల రాజకీయ పార్టీల కుట్ర కూడా దాగి ఉందని కిరణ్ రాయల్ ఆరోపించిన నేపథ్యం మరి కాసేపట్లోనే కిరణ్ రాయల్ కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేసే అవకాశం ఉంది. అయితే ఈమెను అదుపులోకి తీసుకొని రాజస్థాన్కి తీసుకెళ్తారా లేదా అన్నది మాత్రం మరి కాసేపటితో తెలిసే అవకాశం అయితే ఉంటుంది. అయితే ఇప్పటివరకు ఈ కేసులో ఇప్పటికే 2 అరెస్ట్ చేసి జైలుకి పంపి రిమాండ్కి పంపాము కాబట్టి ఈమెకు వారెంట్ లేకుండానే తీసుకెళ్లేందుకు పోలీసులకు ఎలాంటి వారెంట్ అవసరం లేదని రాజస్థాన్ పోలీసులు వాదిస్తుంటే, అడ్వకేట్స్ మాత్రం ఖచ్చితంగా వారెంట్ ఇవ్వాల్సిందే, 7 ఏళ్ల కంటే లోపల జైలు శిక్ష ఉంటే ఆమెకు బెయిల్ ఇవ్వాల్సిందే అన్నది. ఈ రకమైనటువంటి వాదన కొనసాగుతున్న నేపథ్యంలో మరి కాసేపట్లోనే ఆమెను తీసుకెళ్తారా లేదా అన్నది మాత్రము
తెలిసే అవకాశం అయితే ఉంటుంది. అయితే కిరణ్ రాయల్ కూడా మరి కాసేపటి మీడియా సమావేశం ఏర్పాటు చేసే అవకాశం ఉంది. జనసేన హైకమాండ్ కూడా ఈ వ్యవహారాన్ని నిశ్చితంగా పరిశీలిస్తుంది, పూర్తి స్థాయి దర్యాప్తు చేయాలని ఆదేశించింది. ఇప్పటివరకు కూడా కిరణ్ రాయల్ పార్టీకి దూరంగా ఉండాలని చెప్పిందే కానీ ఆయనపై ఎలాంటి సస్పెన్షన్ కూడా వేయలేదు. కాబట్టి ఖచ్చితంగా ఈ కేసు వ్యవహారంలో జనసేన హైకమాండ్ ఏ విధంగా వ్యవహరిస్తుంది, పూర్తిగా తనపై వస్తున్న ఆరోపణలు ఏ రకంగా తనపైకి సంబంధించి ఏ రకమైనటువంటి ఆరోపణలు నిజం లేదు అని చెప్పే ప్రయత్నము కిరణ్ రాయల్ చేస్తాడా, లేదంటే లక్ష్మి తాను మోసపోయానని రుజువు చేసే ప్రయత్నం చేస్తుందన్నది వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ రాజు. తెలంగాణ ఆర్టీసీ కార్మిక సంఘాల సమ్మె నోటీసుపై కాసేపట్లో చర్చలు జరగనున్నాయి. హైదరాబాద్ చిక్కడపల్లిలోని లేబర్ కమిషనర్ ఆఫీసులో ఆర్టీసీ జేఏసీ యాజమాన్యంతో కార్మిక శాఖ అధికారులు భేటీ కానున్నారు. ఆర్టీసీ కార్మిక సంఘాల సమ్మె నోటీసుపై చర్చించనున్నారు. దీంతో ఆర్టీసీ జేఏసీ నేతలు లేబర్ కమిషనర్ ఆఫీస్కి చేరుకున్నారు. తెలంగాణ ఆర్టీసీ యాజమాన్యానికి 21 డిమాండ్లతో గత నెల 27న కార్మిక సంఘాలు సమ్మె నోటీసులు ఇచ్చాయి. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, ట్రేడ్ యూనియన్లపై ఆంక్షలు ఎత్తివేత, 2021 నుండి పెండింగ్లో ఉన్న 2 పీఆర్సీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు కార్మిక సంఘాల నేతలు. అలానే 2700 కోట్ల CCS, PF డబ్బులు చెల్లించాలని, ఆర్టీసీ డిపోలు ప్రైవేట్ పరం చేయడాన్ని నిలిపేయాలని, ఆర్టీసీలోని అన్ని విభాగాల్లో ఖాళీలు భర్తీ చేయాలని కోరుతున్నారు. ఆర్టీసీ అద్దె బస్సుల్లో ప్రైవేట్ ఉద్యోగులను నియమించడం పైన అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఆయా డిమాండ్లు నెరవేర్చకుంటే మరో ఉద్యమం తప్పదని ఆర్టీసీ జేఏసీ నేతలు హెచ్చరించారు. దీంతో కాసేపట్లో జరగనున్న సమావేశంలో ఆర్టీసీ యాజమాన్యం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది ఉత్కంఠ రేపుతోంది. ఆర్టీసీ కార్మికులు కాంప్రమైజ్ అవుతారా లేక సమ్మెకు వెళతారా, ఏం జరగబోతోంది అనే సస్పెన్స్ నెలకొన్న పరిస్థితుల్లో చర్చలు ఫలిస్తాయా? వివరించడానికి మా ప్రతినిధి ఏలేందర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఏలేందర్, వీళ్ళ డిమాండ్లకు ఏమన్నా అధికారులు సానుకూలంగానే ఉన్నట్టుగా కనిపిస్తోందా? ఏం జరగబోతోంది అంటే పరిస్థితి గురించి ఏం చెప్తారు? రైట్, ఆర్టీసీ జేఏసీ ఇచ్చినటువంటి డిమాండ్ల విషయం అయితే 21 అంశాలతో డిమాండ్లను వాళ్ళ ముందు ఉంచింది. అయితే ఎప్పుడైతే ఆర్టీసీకి సమ్మె నోటీస్ ఇచ్చారో అదే టైంలో లేబర్ ఆఫీస్లో కూడా, లేబర్ కమిషన్ ఆఫీస్లో కూడా వాళ్ళు సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. అయితే 10వ తారీఖున అంటే ఈరోజు చర్చలకు రావాలని చెప్పేసి ఇద్దరికి, యాజమాన్యానికి, ఆర్టీసీ యాజమాన్యానికి, ఆర్టీసీ జేఏసీకి చర్చలకు రావాలని చెప్పేసి నోటీస్ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఆర్టీసీ జేఏసీ నాయకులు అయితే ఇప్పటికే లోపలికి వచ్చారు. జాయింట్ కమిషనర్ ఎవరైతే సునీతా గోపాల్ దాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ముందు హాజరయ్యారు. కానీ ఆర్టీసీ యాజమాన్యం నుంచి మాత్రం ఇంతవరకు ఎవరు ఇక్కడ ఆ మీటింగ్కి అటెండ్ కాలేదు. అయితే చర్చలు అయితే జరుగుతున్నాయి. అంటే వాళ్ళ డిమాండ్కి సంబంధించినటువంటి అంశాన్ని, అంటే వాళ్ళ అంశాలు ఏవైతే 21 అంశాలు పొందుపరిచారో వాటి డిమాండ్ ఏంటి, సాధ్యాసాధ్యాలపైన కూడా ఇటు కమిషనర్ వీళ్ళతో మాట్లాడుతున్నట్టు తెలుస్తుంది. కానీ ఆర్టీసీ యాజమాన్యం నుంచి ఇంతైతే ఎవరైతే రాలేదు. అయితే వీళ్ళు సమ్మెకి వెళ్తారా లేకపోతే మరోసారి ఈ చర్చలు మరోసారి పోస్ట్పోన్ అయ్యే ఛాన్సెస్ ఉందా అనే దానిపైన కూడా కొంత క్వశ్చన్ మార్క్ కనిపిస్తుంది. అయితే సమ్మె నోటీస్ ఇచ్చినప్పటి నుండి 45 రోజుల పాటు కూడా వాళ్ళకి టైం పీరియడ్ ఉంటుంది. ఆ టైం పీరియడ్లో వాళ్ళు ఎవరైతే సమ్మె నోటీస్ ఇచ్చారో కార్మికులు వాళ్ళకి ఒక పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందని అనుకుంటే మాత్రం వాళ్ళు వెయిట్ చేసే పరిస్థితి అయితే ఉంటుంది. లేదు, వాళ్ళ సైడ్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ రావట్లేదు, ఇప్పుడు ఈరోజు అయితే మీటింగ్కి రాలేదు, ఒకవేళ ఈరోజు మీటింగ్ అటెండ్ కాలేదు కాబట్టి నెక్స్ట్ డే ఏదైనా పోస్ట్పోన్ చేసి ఒక డేట్ అనౌన్స్ చేస్తే ఆ డేట్కి మరోసారి మీటింగ్ వచ్చే అవకాశం ఉంటుంది. అప్పటికి కూడా ఆర్టీసీ యాజమాన్యం నుంచి, ప్రభుత్వం నుంచి ఎలాంటి రెస్పాన్స్ కాకపోతే వాళ్ళు సమ్మెకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకు 9వ తారీఖు తర్వాత ఎప్పుడైనా వెళ్ళే ఛాన్స్ ఉందని వాళ్ళు సమ్మె నోటీస్ ఇచ్చే టైంకి చెప్పారు. సో 9వ తారీఖు అయిపోయింది, 10వ తారీఖు మీటింగ్కి రావాల్సింది. కానీ యాజమాన్యం ఇప్పటివరకు రాలేదు, వచ్చే ఛాన్సెస్ కూడా కనిపించని పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాళ్ళు ఎట్లా రెస్పాండ్ అవుతారు? అయితే నిన్న జరిగినటువంటి ఆర్టీసీ జేఏసీకి సంబంధించినటువంటి కార్మిక సంఘాల మీటింగ్లో మాత్రం ఈ 10వ తారీఖున చర్చలు సఫలమైతే ఓకే, లేదంటే మాత్రం సమ్మె డేట్ అనౌన్స్ చేస్తామని చెప్పేసి నిన్న కార్మిక సంఘాలు చెప్పినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఈ సమ్మెకి సంబంధించి, అంటే చర్చలకు సంబంధించి ఎవరు యాజమాన్యం నుంచి ఎవరు మీటింగ్కి రాలేదు, ఆ రెస్పాండ్ అవ్వడానికి కూడా ఎవరు రాలేదు. సో వాళ్ళు వేరే రిటర్న్గా ఏదైనా లెటర్ ద్వారా ఏదైనా రిప్లై ఇచ్చారా అనే విషయాన్ని కూడా ఇంకా తెలియాల్సి ఉంది. సో వీళ్ళతో మీటింగ్ అయిపోయిన తర్వాత 4 o'clock మీటింగ్ అనేది దాదాపు 5 కావస్తుంది. కొద్దిసేపట్లో వాళ్ళు లేబర్ కమిషన్ ఆఫీస్కి వెళ్ళినటువంటి ఎవరైతే జేఏసీ నాయకులు ఉన్నారో వాళ్ళంతా కూడా బయటికి వచ్చే ఛాన్స్ ఉంది. వాళ్ళు తప్పకుండా మనతో మాట్లాడతారు. ఆ మాట్లాడిన సమయంలో కమిషనర్ ఆఫీస్ నుంచి వచ్చినటువంటి ఇన్పుట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే యాజమాన్యం నుంచి వచ్చినటువంటి రిప్లై ఏదైతే ఉందో దాన్ని బట్టి వాళ్ళు పాజిటివ్గా ఉన్నారా, నెగిటివ్గా ఉన్నారా అనే అంశాలకు సంబంధించి కూడా తెలిసే అవకాశం ఉంది. ఒకవేళ నెగిటివ్గా ఉంటే మాత్రం తప్పకుండా ఇక్కడే ఇదే వేదికపై నుంచి వాళ్ళు తప్పకుండా సమ్మెకి సంబంధించినటువంటి ఒక డేట్ని అనౌన్స్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. లేదనుకుంటే మరోసారి వాయిదా పడే ఛాన్సెస్ కూడా ఎక్కువగా కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో కొంత క్వశ్చన్ మార్క్ అయితే ఈ సమ్మెకి సంబంధించి కనిపిస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి.
రైట్ 585 లో 4వ అంశం చూద్దాం. కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వ హయాంలో కేటాయించిన ఇళ్ల స్థలాలపై పునర్విచారణకి ఆదేశించింది. 5 రోజుల్లో సర్వే చేసి అనర్హుల్ని గుర్తించాలని కలెక్టర్లకి ఆర్డర్స్ ఇవ్వడం ఆసక్తి రేపుతోంది. గత వైసీపీ ప్రభుత్వంలో పేదల పేరుతో ఇచ్చిన ఇళ్ల స్థలాలపై కూటమి సర్కార్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. అందరికీ ఇళ్లు కార్యక్రమంలో కేటాయించిన ఇళ్ల స్థలాల అనర్హులను గుర్తించే పనిలో పడింది. దానిలో భాగంగా ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వ హయాంలో అందరికీ ఇళ్లపై పునర్విచారణకు ఆదేశాలు ఇచ్చింది. 5 రోజుల పాటు రెవెన్యూ శాఖతో సర్వే చేయించాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 15లోగా నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది. ఇక అందరికీ ఇళ్ల కార్యక్రమంలో ఇచ్చిన ఇళ్ల స్థలాలలో ఎంతమంది ఇళ్లు కట్టుకున్నారనే విషయంపై సర్వే చేయనున్నారు అధికారులు. ఇచ్చిన స్థలాల్లో ఎంతమందికి పట్టాలున్నాయనేది తేల్చనున్నారు. ప్రధానంగా అనర్హులను గుర్తించనున్నారు. సర్వేకు సంబంధించిన ఓ చెక్ లిస్టు ఫార్మాట్ ను కూడా జిల్లాల కలెక్టర్లకు పంపింది. దాంతో ఆయా అంశాల వారీగా సర్వే చేయనున్నారు రెవెన్యూ శాఖ అధికారులు. గతంలో అనర్హులు ఇళ్ల పట్టాలు పొందారని, కొంతమంది ఇంట్లో 2, 3కి కూడా ఇళ్ల పట్టాలు ఉన్నాయని పెద్ద ఎత్తున ఆరోపణలు వ్యక్తమయ్యాయి. చాలా మంది పట్టాలు పొంది స్థలాల్ని ఇతరులకు అమ్మేశారని కూడా విమర్శలు ఉన్నాయి. దాంతో అప్పట్లో ఇచ్చిన ఇంటి స్థలాన్ని అమ్మినా కొన్నా వెనక్కి తీసుకునే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఏపీ ప్రభుత్వం నిర్ణయంతో ఇళ్ల పట్టాలు పొందేందుకు తమకు అన్ని అర్హతలు ఉన్నాయని లబ్ధిదారులు నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. లబ్ధిదారులు సరైన ఆధారాలు చూపించకపోతే ఇళ్ల పట్టాలు రద్దయ్యే అవకాశాలు ఉన్నాయి. మొత్తంగా గత ప్రభుత్వంలో కేటాయించిన ఇళ్ల స్థలాలపై అధికారులు ఇచ్చే సర్వే రిపోర్టు ఆధారంగా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి ఈశ్వర్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. ఈశ్వర్, చెప్పండి, కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ కీలక నిర్ణయానికి సంబంధించి లబ్ధిదారుల నుంచి ఎటువంటి స్పందన వస్తోంది? లబ్ధిదారుల నుంచి కొంత ఖచ్చితంగానే పాజిటివ్ రియాక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే నిజమైన అర్హత కలిగిన వాళ్ళకి దక్కే అవకాశం ఉంటుందన్న భావన అందరిలో కలిగే అవకాశం ఉంటుంది. ప్రధానంగా గత ప్రభుత్వంలో ఇట్లాంటి పథకాలలో చాలా అనర్హులకి కేటాయింపులు జరిగాయన్న అనుమానం మొదటి నుంచి అప్పట్లోనే ప్రతిపక్షంగా తెలుగుదేశం పార్టీ అప్పట్లోనే ఇట్లాంటి ఆరోపణలు చేసింది. మళ్ళీ అధికారంలోకి వచ్చాక దాదాపు అన్ని ప్రభుత్వ పథకాల్లో అట్లాంటి అనర్హత ఉన్న కేసులు ఏమైనా ఉన్నాయా వాటిని సెటరేట్ చేసే పరిస్థితిని చేస్తున్నామన్నట్టుగా మొదటి నుంచి ముఖ్యమంత్రి చెప్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో అందరికీ ఇల్లుకు సంబంధించి, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ ఇది అంశం కాబట్టి దీని మీద ఫోకస్ ఖచ్చితంగా ఖచ్చితంగా కీలకమైన ఫోకస్ పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంట్లో అనేక అంశాలను పరిగణలోకి తీసుకుంటుంది. దీనికోసం ఈ 5 రోజుల సర్వేలో దాదాపు 17 పాయింట్లతో కూడిన ఒక ఫార్ములాతో కూడిన ఒక దీన్ని ప్రభుత్వం గ్రౌండ్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. దాంట్లో ప్రధానంగా ఈ గతంలో ఎవరికైనా ఇట్లాంటి ఇల్లు పొందిన వాళ్ళకి అనర్హులు ఏమైనా ఉన్నారా, లేకపోతే అర్హత లేని వాళ్ళకి ఏమన్నా ఇచ్చారా, అదే సమయంలో ఇంకా వాళ్ళకి గతంలో ప్రభుత్వం నుంచి ఏదైనా ఇంకొక సందర్భంలో ఇల్లు కేటాయింపు అయినా జరిగిందా, లేకపోతే 10 ఎకరాల భూమి ఉన్న వాళ్ళకి అనర్హత లేకపోయినా కేటాయించారా, ఎలక్ట్రిసిటీ బిల్ కానీ లేకపోతే 4 వీలర్ ఉన్న సర్టిఫికేట్స్ కావచ్చు, లేకపోతే ఇతర ఏదైతే బీపీఎల్ కేటగిరీలోకి రాని అంశాల్లో వీళ్ళు కానీ ఇల్లు పొందినట్లయితే ఖచ్చితంగా వాటిని రద్దు చేసే అంశాన్ని పరిశీలిస్తోంది ప్రభుత్వం. అదే సమయంలో కొంతమంది అనర్హత ఉన్న వాళ్ళ పేరు మీద తీసుకొని వాళ్ళు కాకుండా వాళ్ళు వేరే వాళ్ళకి అమ్మేయడం జరిగింది. కానీ ప్రస్తుతం వచ్చిన ప్రభుత్వం దాన్ని గతంలో ఇచ్చిన సెంటు భూమి స్థానంలో రూరల్లో 3 సెంట్లు ఇస్తోంది, అర్బన్లో 2 సెంట్లు ఇస్తోంది. దీనికి దాదాపు 10 సంవత్సరాల చెక్-ఇన్ పీరియడ్ పెట్టి లాక్ పీరియడ్ పెట్టి ఆ తర్వాత మాత్రమే దాన్ని ఫ్రీ హోల్డ్ చేస్తుంది. ఆ తర్వాత వాళ్ళకి అమ్ముకునే వెసులుబాటు కల్పిస్తుంది. కానీ ఇప్పటికే చాలామంది వాటిని అమ్ముకున్నట్టుగా ప్రభుత్వానికి సమాచారం ఉంది. ఒకవేళ అట్లా అమ్ముకుని ఉంటే అవి చెల్లవు, మళ్ళీ ఆ ప్లేస్లో కొత్త వాళ్ళకి బెనిఫిషియల్ని ఇచ్చే ప్రయత్నం చేయాలని ఆలోచన ఉంది. సో ప్రధానంగా ప్రభుత్వం 2 అంశాలని తీసుకుంటుంది. ఒకటి, గత ప్రభుత్వంలో జరిగిన ఇర్రెగ్యులారిటీస్ని రెగ్యులేట్ చేస్తామని చెప్పే ప్రయత్నం. మరొకటి, అదే సమయంలో అర్హులు ఎవరైనా ఉండి అర్హత పొందలేకపోతే దీంట్లో స్థలాల్లో ఈ జాబితాలో స్థానం సంపాదించలేకపోతే వాళ్ళకి అవకాశం కల్పిస్తామని చెప్పే ప్రయత్నం. సో ఈ రెండింటిని ప్రధానంగా అజెండాగా ఉంచుకొని ముందుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. పెద్ద ఎత్తున కేంద్ర సహకారంతో ఇల్లు నిర్మించుకునే అవకాశం ఉంది కాబట్టి సో అర్హులైన వాళ్ళందరికీ వీలైనంత వరకు కల్పిస్తే దానికి పథకం ఒక ముఖ్య ఉద్దేశం నెరవేరుతుందన్న ఉద్దేశంతో ప్రభుత్వం ముందుకు వెళ్తున్న నేపథ్యం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దీనికోసం ఈ 5 రోజుల ఈ సర్వేకి సంబంధించి అయితే పెద్ద ఎత్తున రూరల్లో దీనికి సంబంధించి భారీగా ఒక సంచలనం కలిగే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే చాలామంది వాటికి సంబంధించిన వాళ్ళలో కట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు, మరికొంతమంది అమ్మేశారు, మరికొంతమంది వేకెంట్ ల్యాండ్ ఉంది. సో ఇట్లాంటన్నిటికీ ఇప్పటివరకే వేకెంట్ ల్యాండ్ ఇప్పటివరకు ఎందుకు కట్టుకోలేదు, ఇప్పటివరకు కట్టుకున్న వాటిలో కూడా నిజంగా బెనిఫిట్స్ ఇస్తున్నారా లేకపోతే వేరే వాళ్ళకి ఇచ్చారా లాంటి అనేక అంశాలు ఉంటాయి. కాబట్టి గ్రామీణ ప్రాంతంలో ఇది పెద్ద మ్యాటర్ అయ్యే అవకాశం ఉంది, పెద్దగా చర్చకు వచ్చే అవకాశం ఉంది. సో దీనికి సంబంధించి 5 రోజుల తర్వాత సీసీఎల్ఏ దీనికి ప్రభుత్వానికి నివేదిక ఇస్తే దాని తర్వాత ప్రభుత్వం ఎలాంటి యాక్షన్ తీసుకుంటుంది, కొత్త మోడాలిటీస్ని
ఎలా రూపొందిస్తారో చూడాల్సిన నేపథ్యం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ. ఓకే. ఇక ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటుపై బీజేపీ కొసరత్తు కొనసాగిస్తోంది. కొత్తగా ఎంపికైన ఎమ్మెల్యేల నుంచే సీఎం అభ్యర్థి ఎంపిక ఉండబోతోందని తెలుస్తోంది. సీఎం పదవి మహిళా ఎమ్మెల్యేలకు ఇచ్చే ఆలోచనలో బీజేపీ హైకమాండ్ ఉంది. బీజేపీ నుంచి గెలిచిన 4 ఎమ్మెల్యేల్లో ఒకరిని ఎన్నుకొనున్నట్లు తెలుస్తోంది. ఇక కేబినెట్లో మహిళలు, దళితులకు పెద్దపీట వేయాలని నిర్ణయించుకుంది. ఢిల్లీలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై బీజేపీ హైకమాండ్ కసరత్తును ముమ్మరం చేసింది. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల నుంచే ముఖ్యమంత్రిని ఎంపిక చేయాలని బీజేపీ హైకమాండ్ కీలక నిర్ణయం తీసుకుంది. బీజేపీ నుంచి 4 మహిళా ఎమ్మెల్యేలు గెలిచారు. ముఖ్యమంత్రి పదవి మహిళకిస్తే బాగుంటుందన్న ఆలోచనలో బీజేపీ హైకమాండ్ ఉంది. ఢిల్లీలో డిప్యూటీ సీఎం పదవి కూడా ఉంటుందని ప్రచారం జరుగుతోంది. నీలం పహిల్వాన్, రేఖా గుప్తా, పూనం శర్మ, శిఖా రాయ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఎమ్మెల్యేలుగా గెలిచారు. కేబినెట్లో మహిళలతో పాటు దళితులకు పెద్దపీట వేయాలని నిర్ణయించారు. పూనం శర్మ వాసీపూర్ నుంచి గెలిచారు. శిఖా రాయ్ గ్రేటర్ కైలాష్ నియోజకవర్గంలో ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్ పై విజయం సాధించారు. రేఖా గుప్తా షాలిమార్ బాగ్ సీట్ నుంచి గెలిచారు. నీలం పహిల్వాన్ నజఫ్గఢ్ సీట్ నుంచి గెలిచారు. ఇక ఫిబ్రవరి 15వ తేదీ తర్వాతే ఢిల్లీలో కొత్త సీఎం ఎంపిక జరిగే అవకాశం ఉంది. ప్రధాని మోదీ విదేశీ పర్యటన ముగిసిన తర్వాత ఢిల్లీలో కొత్త కేబినెట్ కొలువుదీరుతుందని బీజేపీ వర్గాలు చెప్తున్నాయి. కేజ్రీవాల్ పై గెలిచిన పర్వేష్ వర్మ కూడా సీఎం రేస్లో ముందున్నారు. విజేంద్ర గుప్తా, సతీష్ ఉపాధ్యాయ్ కూడా సీఎం పదవిని ఆశిస్తున్నారు. మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మాని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. మహాత్మా, ఎందుకు ఫిల్టర్ చేయడంలో ఇంత జాప్యం ఎందుకు జరుగుతోంది? ఇంతకీ ఎవరి వైపు బీజేపీ హైకమాండ్ మొగ్గు చూపుతోంది? సాధారణంగా భారతీయ జనతా పార్టీ ఏ రాష్ట్రంలోనైనా గెలుపొందిన తర్వాత ముఖ్యమంత్రిని ఎంపిక చేసే విషయంలో ఆచితూచి అన్ని సమీకరణాలను బేరీజ్ వేసుకున్న తర్వాతనే ఒక నిర్ణయం తీసుకుంటుంది. మనం ఈ మధ్యనే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో, అంటే గత ఏడాది అంతకంటే ముందు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, అలాగే రాజస్థాన్ రాష్ట్రాల్లో అప్పటికే సీనియర్ మోస్ట్ నేతలు దశాబ్ద కాలానికి పైగా, కొందరైతే 15-20 సంవత్సరాల పాటు కంటిన్యూగా ముఖ్యమంత్రులుగా ఉంటున్న నేతలు ఉన్నప్పటికీ వారిని కాదని కొత్త ముఖాలను తెర మీదకి తీసుకుని వచ్చి ముఖ్యమంత్రులు చేసింది. అటు ఛత్తీస్గఢ్ అయినా, ఇటు మధ్యప్రదేశ్లో మోహన్ యాదవ్ అయినా, రాజస్థాన్లో భజన్ లాల్ శర్మ అయినా. ఇంకా రాజస్థాన్లో అయితే భజన్ లాల్ శర్మ మొదటిసారి ఎమ్మెల్యే అయ్యారు, ఆయన్నే ముఖ్యమంత్రిని చేసింది. సో ఇవన్నీ ఎంపిక ప్రక్రియను చేసే క్రమంలో ఒక్కొక్క చోట వారం నుంచి 10 రోజుల వరకు కూడా సమయం తీసుకుంది. అనేక ఈక్వేషన్స్ని పరిశీలించి ఆ తర్వాత ఒక నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు మొన్ననే ఈ విజయం వరించింది. నిన్న అతీషి రాజీనామా చేశారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి వీరి దగ్గర తగినంత సంఖ్యాబలం ఉంది, కానీ ముఖ్యమంత్రి ఎవరన్నదే ఇంకా తేల్చలేదు. దానికి సంబంధించి నిన్నటి నుంచి కూడా ఒక ప్రాథమిక కసరత్తుని భారతీయ జనతా పార్టీ చేస్తూ వచ్చింది. బీజేపీ అగ్రనాయకత్వం తొలుత హోంమంత్రి అమిత్ షా నివాసంలో భేటీ అయ్యారు. నిన్న సాయంత్రం కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు అందరితోటి సమావేశం జరిపారు. వారి ఒపీనియన్స్ని కూడా తీసుకున్నారు. ఈరోజు కూడా కొంత కసరత్తు చేశారు. కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2 దేశాల పర్యటన, ఫ్రాన్స్, అమెరికా, ఈ 2 దేశాల పర్యటన కోసం ఆయన ఈ మధ్యాహ్నం బయలుదేరి వెళ్లారు. మళ్ళీ 14వ తారీఖున తిరిగి వస్తారు. బీజేపీలో ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలంటే ఆ పార్టీకి సంబంధించిన పార్లమెంటరీ బోర్డే హైయెస్ట్ డెసిషన్ మేకింగ్ బాడీ. పార్లమెంటరీ బోర్డు భేటీ కావాలంటే ప్రధాని కూడా ఇక్కడ అందుబాటులో ఉండాలి. కాబట్టి ఆయన తిరిగి వచ్చిన తర్వాత ఈ పార్లమెంటరీ బోర్డు సమావేశం పరిచి ఈ కొత్త సీఎం ఎవరు అన్నది ఎంపిక చేసే అవకాశం కనిపిస్తుంది. అందులో ఇందాక మీరు చెప్పినట్లు మహిళా సీఎం అయి ఉండొచ్చు. ఎందుకంటే గతంలో షీలా దీక్షిత్ కాంగ్రెస్ పార్టీ నుంచి సుదీర్ఘకాలం పాటు ముఖ్యమంత్రిగా సేవలు అందించారు. అంతకంటే ముందు స్వల్పకాలం పాటు బీజేపీ నుంచి సుష్మా స్వరాజ్ కూడా ముఖ్యమంత్రిగా ఇక్కడ సేవలు అందించారు. సో ఈ ఆనవాయితీని దృష్టిలో పెట్టుకునైనా మహిళలను సీఎం చేసే అవకాశం లేకపోలేదు. అలాగే పర్వేష్ వర్మ చాలా వరకు ఫ్రంట్ రన్నర్గా కనిపిస్తున్నారు. ఆయన కేజ్రీవాల్ని మట్టి కనిపించడం ఒక ఎత్తు అయితే, గతంలో ఆయన తండ్రి సాహిబ్ సింగ్ వర్మ సీఎంగా కూడా పనిచేసి ఉన్నారు. అలాగే 2 పర్యాయాలు ఎంపీగా పనిచేశారు, ఒకసారి ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు. సో ఢిల్లీకి సంబంధించి పూర్తి అవగాహన ఉన్న నేత కాబట్టి, అందులోనూ జాట్ సామాజిక వర్గానికి చెందిన నేత. జాట్ ఈక్వేషన్స్ను దృష్టిలో పెట్టుకుంటే పశ్చిమ ఉత్తరప్రదేశ్లోను, ఢిల్లీ, హర్యానా, అలాగే రాజస్థాన్లోను ఈ జాట్ సామాజిక వర్గం జనాభా గణనీయంగా ఉంది, రాజకీయాలను ప్రభావితం చేసే స్థాయిలో ఉంది. సో వారిని అట్రాక్ట్ చేయడం కోసమైనా పర్వేష్ వర్మన్ చేస్తారన్న కథనాలు ఒకవైపు వినిపిస్తున్నాయి. అలాగే ఆశీష్ సూద్ పేరు వినిపించింది. మంజీందర్ సింగ్ సిర్సా, గతంలో ఢిల్లీకి బీజేపీ అధ్యక్షులుగా పనిచేసిన సతీష్ ఉపాధ్యాయ,
విజేందర్ గుప్తా ఇటువంటి నేతల పేర్లు కూడా ఈ రేసులో వినిపిస్తున్నాయి. వారితో పాటు ఇందాక చెప్పిన నలుగురు, రేఖా శర్మ, వీరంతా ఈ మహిళా అభ్యర్థులుగా అయితే వారి పేర్లు కూడా వినిపిస్తున్నాయి. కానీ అల్టిమేట్గా ఎవరిని ఎంపిక చేస్తారు అన్నది ఎదురు చూడాల్సి ఉంటుంది. బీజేపీ ఒక్కొక్కసారి వార్తల్లో ఉన్న వ్యక్తులు, చర్చలో ఉన్న వ్యక్తుల్ని కాకుండా కొత్తగా అనూహ్యంగా ఎవరూ ఊహించని వ్యక్తుల్ని తెర మీదకి తీసుకొచ్చి ముఖ్యమంత్రులు చేస్తున్న సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఢిల్లీ ముఖ్యమంత్రి ఎవరవుతారన్న విషయం మీద ఇంకా ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఎస్ మహాత్మా, ఇది ఈరోజు 585 చూస్తూనే ఉండండి TV9.